హాయ్ హలో సత్యకాలం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. ఏ సిస్టమ్ అయినా మనం వర్క్ అవ్వాలి అనుకుంటే ఆ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఎస్సీఓ నేర్చుకోవాలి అనుకుంటే సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోవాలి. సో ఈ రోజు మనం సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తాయనే దాన్ని తెలుసుకుందాము. అడిగింది కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ బ్లాగర్ విజయ్. ఎస్సీఓ కోర్సుకి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే నేను పోస్ట్ చేసేటువంటి ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సర్చ్ ఇంజిన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి? సో సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అని తెలిస్తే మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, సో మనం ఎలా ఎస్ఈఓ నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ఎస్ఈఓ నేర్చుకునే ముందు సో కొన్ని పదాలు మనం తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఇలాగనమాట. సో వీటి గురించి మనం ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం. సో ముందుగా మనకి సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకోవాలి అనుకుంటే సో రెండు విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి క్రాలింగ్, రెండోది వచ్చేసి ఇండెక్సింగ్. క్రాలింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్ మన బ్లాగ్ పేజ్ని విజిట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి అన్ని పేజెస్, ఏవైతే లింక్ అయి ఉన్నటువంటి పేజెస్ ఉన్నాయో వాటి అన్నిట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా కొన్ని బోర్డ్స్ అంటారు అనమాట. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక టైం ప్రకారం రెగ్యులర్గా మన సైట్ని విజిట్ చేసి మన సైట్లో ఉన్నటువంటి అప్డేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో, సో అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏంటంటే సర్చ్ ఇంజిన్ స్టోర్ చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ఏంటంటే క్రాలింగ్ అంటారు. సో క్రాలింగ్ అంటే ఏంటి అంటే మన సైట్లో జరిగేటువంటి ప్రతి అప్డేట్ని సో స్కాన్ చేసి, మనం సింపుల్గా చెప్పుకోవాలంటే స్కాన్ చేయడం అనుకోవచ్చు అనమాట. అలా స్కాన్ చేసి మన డేటా మొత్తాన్ని కూడా సర్వర్కి చేరవేసే పని ఏదైతే ఉందో దీన్ని క్రాలింగ్ అంటారు అనమాట. సో ఈ క్రాలింగ్ కోసం ఏంటి అంటే క్రాలర్స్ అనే బోర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సెర్చ్ ఇంజిన్కి ఈ బోర్డ్స్ అనేవి ఉంటాయి. వీటిని స్పైడర్స్ అంటారు, అదేవిధంగా బోర్డ్స్ అండ్ క్రాలర్స్ అని కూడా అంటారు అనమాట. సో క్రాలింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా మన వెబ్సైట్ని స్కాన్ చేసేటువంటి ఒక సెర్చ్ ఇంజిన్ సంబంధించినటువంటి ఆటోమేటిక్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఎందుకు క్రాలింగ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే క్రాలింగ్ అనేది సో నెక్స్ట్ నేను చెప్పేటువంటి సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది అనే విషయంలో సో ఎక్కువ సార్లు మీకు క్రాలింగ్ అని అదేవిధంగా ఇండెక్సింగ్ అని చెప్పి సో ఈ రెండు పదాలు ఎక్కువగా వినబడతాయి అనమాట. సో సర్చ్ ఆటోమేషన్ మొత్తం మీద కూడా క్రాలింగ్, ఇండెక్సింగ్ అనే పదాలు బాగా వినబడతాయి. సో కాబట్టి ఏంటంటే మన క్రాలింగ్ గురించి అదేవిధంగా ఇండెక్సింగ్ గురించి తెలుసుకోవాలి. సో మీకు క్రాలింగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇండెక్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇండెక్సింగ్ అంటే ఏంటి? సో ఇండెక్సింగ్ వచ్చేసి ఏంటి అంటే క్రాలర్ ఏదైతే డేటా తీసుకొచ్చిందో క్రాలర్కి ఏంటి అంటే ఇది ఏం డేటా, ఇది ఏదేం తెలియదు. సో క్రాలర్కి ఆపచెప్పే పని ఏంటి అంటే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా ఏంటి ఆ మొత్తాన్ని కూడా నువ్వు రీడ్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి సర్వర్లో డంప్ చేసుకో, అంతే. దాని వరకు అంతవరకే. సో ఇప్పుడు ఇండెక్సింగ్ ఏం చేస్తుంది అంటే సో ఇండెక్సర్స్ అని ఉంటాయి. సో ఇండెక్సర్ ఏం చేస్తుంది అంటే సో క్రాలర్ తీసుకొచ్చిన డేటా మొత్తాన్ని కూడా సెగ్రిగేట్ చేస్తుంది అనమాట. సో కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తుంది. సో అలా డివైడ్ చేసి ఆ తర్వాత వాటిని ఏంటి అంటే ఆ పర్టికులర్ నిష్ అయితే నిష్, కేటగిరీ అయితే కేటగిరీ, సో వాటి ప్రకారం ఏంటి అంటే స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని ఇండెక్సింగ్ అంటారు. సో ఇప్పుడు మీకు క్రాలింగ్కి ఇండెక్సింగ్కి సో ఉన్నటువంటి అంటే ఏంటి, సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని కూడా తెలిసింది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాము. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. ఈ సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయని తెలుసుకునే ముందు మనం ఈ పర్టికులర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూజర్. సో యూజర్ అంటే ఎవరు? సో యూజర్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఎవరైతే పర్టికులర్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తున్నారో సో అతన్ని మనం యూజర్ అని అనుకోవచ్చు. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ అంటే మనకు తెలిసిందే గూగుల్, బింగ్, యాహూ, సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సెర్చ్ ఇంజిన్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి కీవర్డ్స్. సో ఏవైతే పర్టికులర్ టర్మ్స్ అంటే మనం సెర్చ్ చేయడానికి యూస్ చేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కీవర్డ్స్ అని అంటారు. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి సెర్చ్ ఇంజిన్ చూపించేటువంటి రిజల్ట్స్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాము. దీన్ని షార్ట్కట్లో SERP అని కూడా అంటారు అనమాట. తర్వాత వచ్చేసి క్రాలర్. సో క్రాలర్ ఇండెక్స్ గురించి మనం ఇప్పటికే తెలుసుకుని ఉన్నాం కాబట్టి సో క్రాలర్ అంటే ఏంటి అంటే మన యొక్క సైట్లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసేది. అదేవిధంగా ఇండెక్స్ వచ్చేయంటే మనం క్రాల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇండెక్స్ చేసేది అనమాట. అంటే స్పెసిఫిక్ కేటగిరీ కింద మనకి చేసేది అనమాట. తర్వాత వచ్చేసి ఆల్గోరిథం. సో ఈ ఆల్గోరిథం ఏంటి అంటే దానికి ఇచ్చినటువంటి వర్క్ని తన వర్క్ ప్రకారం అంటే తనకి ఇది డిసైడ్ చేసినటువంటి కండిషన్స్ ప్రకారం సెగ్రిగేట్ చేసి పెడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ర్యాంకింగ్స్. సో ఆల్గోరిథం ఏం చేస్తుంది అంటే ర్యాంకింగ్స్ ప్రొవైడ్ చేయడానికి ఆల్గోరిథమ్స్ని యూస్ చేస్తుంటారు. సో ర్యాంకింగ్స్ వచ్చేసి ఏంటి అంటే మన పొజిషన్ అనమాట. సో పొజిషన్స్ని ఏంటి అంటే ర్యాంకింగ్స్ చెప్పుకోవచ్చు.
సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో అంతకంటే ముందు మనం ఏంటి అంటే సో ఈ స్క్రీన్ కనుక మీరు చూసుకున్నట్లయితే సో ఈ యొక్క యూజర్ సెర్చ్ ఇంజిన్లో సో కీవర్డ్స్ని కనుక సెర్చ్ చేసినట్లయితే సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో తనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో యూజర్ ఏదైనా ఒక పర్టికులర్ కీవర్డ్ని సెర్చ్ ఇంజిన్లో కనుక సెర్చ్ చేస్తే సో అతనికి ఏంటి అంటే సో రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఇప్పుడు ఓకే ఇది ప్రాసెస్ అనమాట. సో అతనికి రిజల్ట్స్ ఇచ్చే ప్రాసెస్. సో మరి సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేసి ఏంటంటే క్రాలర్స్ ఏవైతే ఉన్నాయో మన సైట్లో ఉన్నటువంటి సోర్స్ కోడ్ ఏదైతే ఉందో సో మొత్తం సోర్స్ కోడ్ని కూడా ఏంటి అంటే ఈ క్రాలర్స్ అనేవి రీడ్ చేస్తాయి. సో రీడ్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఈ క్రాలర్స్ లోకల్ సర్వర్స్లో స్టోర్ చేస్తాయి అన్నమాట. సో ఈ లోకల్ సర్వర్స్లోంచి ఏమవుతుంది అంటే ఇండెక్సర్ అని చెప్పి ఇంకొక మెయిన్ పార్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఇండెక్సర్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ టాపిక్ని మనకి ఏంటంటే ఆ పర్టికులర్ కంటెంట్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ దాన్ని సో ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ కేటగిరీలో వాటిని ఇండెక్స్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా మనం చెప్పుకుంటే ఇదే, బట్ కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2-3 మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, మీ ఫ్రెండ్ దగ్గర ఇంకొక వెబ్సైట్ ఉంది. సో 3 వెబ్సైట్స్ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్స్కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్కి సంబంధించినవి. సో మనం కనుక ఈ కంటెంట్ అంతా కూడా మనం క్రాలర్స్ ద్వారా మనం ఏంటి అంటే లోకల్ సర్వర్స్లో స్టోర్ చేయడం జరుగుతుంది సెర్చ్ ఇంజిన్స్. సో ఈ సెర్చ్ చేసినటువంటి ఏదైతే ఉందో అలా స్టోర్ చేసినటువంటి డేటా సో మొత్తం కూడా ఏంటి అంటే ఇండెక్సర్లోకి తెచ్చుకొని సో ఇండెక్సర్ ఏం చేస్తుంది ఓకే సో ఇది ఎడ్యుకేషన్ కేటగిరీ, సో ఈ బ్లాగ్ పోస్ట్ ఏంటి అంటే సో ఎడ్యుకేషన్ కేటగిరీలోకి పంపించండి. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ఎంటర్టైన్మెంట్, సో ఇంకొకటి స్పోర్ట్స్. సో ఇలాగేంటంటే ప్రతిదాన్ని కూడా ఏంటంటే ఇండెక్సర్ డివైడ్ చేస్తుంది అన్నమాట. సో డివైడ్ చేసి ఆ పర్టికులర్ కేటగిరీలో సో మనం చేసినటువంటి ఆన్ పేజ్ SEOని బేస్ చేసుకొని సో దానికి ఉన్నటువంటి డొమైన్ అథారిటీ ఆఫ్ పేజ్ని బేస్ చేసుకొని కూడా ఏంటి అంటే ర్యాంకింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఈ ర్యాంకింగ్ అల్గోరిథం ఎలా వర్క్ చేస్తుంది అంటే ర్యాంకింగ్ అల్గోరిథం మెయిన్ సర్వర్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని సో వాటికి మన అల్గోరిథం యొక్క మెయిన్ వర్క్ ఏమని చెప్పుకున్నాము, రిలవెంట్ కంటెంట్ని అదేవిధంగా క్వాలిటీ కంటెంట్ని యూజర్కి ప్రొవైడ్ చేయడం. సో అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఆన్ పేజ్ డేటా ఆఫ్ పేజ్ డేటా సో వీటన్నిటిలోంచి అల్గోరిథం అనలైజ్ చేసుకొని వాటికి ర్యాంకింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేటగిరీ వైజ్గా. సో ఆ ప్రొవైడ్ చేసినటువంటి ర్యాంకింగ్స్ ఏంటంటే యూజర్ ఏ కీవర్డ్స్ అయితే సెర్చ్ చేస్తాడో సో ఆ పర్టికులర్ రిజల్ట్స్ని సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజ్లో చూపించడం జరుగుతుంది అన్నమాట. సో సింపుల్గా చెప్పుకోవాలంటే సెర్చ్ ఇంజిన్స్ ఈ విధంగా వర్క్ అవుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు సెర్చ్ ఇంజిన్స్ అనేవి వర్క్ అవుతుంటాయి. సో ఈ వీడియో మేబీ మీకు తెలిసిన నాలెడ్జ్ కావచ్చు లేకపోతే తెలియని ఏమన్నా కావచ్చు, బట్ సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ మనం నేర్చుకోవాలి అనుకుంటే సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తాయో కూడా తెలుసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటారు, ఆన్ పేజ్ SEO చేయాలి, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలి, చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే మనం చేసేటువంటి ప్రాసెస్ ఏంటి, ఇది కరెక్టా కాదా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మన సైట్ కానీ లేదా బ్లాగ్ కానీ బ్యాన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో తెలుసుకోవడం మంచిదే కదా, కాబట్టి ఏంటి అంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేటువంటి వీడియోని చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈస్ కేరింగ్. సో మా ఈ SEO కోర్స్ని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బ్లాగర్ విజయ్.